బ్రాడ్ మూవీస్ ఆఫ్ అవర్ టాలీవుడ్ స్టార్ హీరోస్. మన టాలీవుడ్ స్టార్ హీరోస్ కెరీర్ లో ఉన్న మంచి మర్చిపోలేని ఆనిముత్యాలు. ఈ సినిమాలు ఎంత క్రింజ్ అండ్ రాడెస్ట్ గా ఉంటాయంటే తీసిన స్టార్ హీరోని ఎందుకు యాక్ట్ చేశానా అని ఒకానొక సందర్భంలో అనుకునేంతగా. మన స్టార్ హీరోస్ యాక్ట్ చేస్తున్నాడని చెప్పి 100-200 రూపాయలు ఖర్చు పెట్టి రిలీజ్ టైంలో థియేటర్లో చేదు జ్ఞాపకాలు ఖచ్చితంగా అనుభవించే ఉంటాం. సో ఈ వీడియోలో ఆ కళాఖండాల్ని ఒక్కసారి రీవిజిట్ చేద్దాం. ముందుగా స్పెషల్ నోట్, ప్రతి ఒక్కరు రాజమౌళి అవ్వలేరు. కొందరు మెహర్ నోలన్లు, రాధా కెమెరాన్లు లేదా బోయా మ్యాన్లు, ఓం రౌత్లు అవుతారు. వాళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే నెంబర్ 1, మన డార్లింగ్ ప్రభాస్ కెరీర్ లో ఉన్న బిగ్గెస్ట్ రాట్ ఫిలిమ్స్ ఏంటంటే ఆదిపురుష్ అండ్ రాధేశ్యామ్. ఓం రౌత్ ఆదిపురుష్ కి ఏం చెప్పి ఒప్పించాడో తెలియదు గానీ ఖచ్చితంగా ప్రభాస్ కి ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక రిలీజ్ కి ముందు ఫైనల్ అవుట్పుట్ ని చూపించుండరు ఖచ్చితంగా, డామ్ షూర్. అసలు ఏంటయ్యా ఆ విజువల్స్? కల్కిలో కాశీ ఎలా ఉంది అండ్ ఆదిపురుష్ లో లంక్ ఎలా ఉంది? మళ్ళీ 2 సినిమాలకి అయింది ఒకటే బడ్జెట్, అది ఒక చంద్రయాన్ మిషన్ కి అయ్యేంత బడ్జెట్. అసలు ఆ బడ్జెట్ తో ఏం చేసామని అడుగుతున్నా. సినిమాలో ఒక్కటంటే ఒక్క విజువల్ కూడా బాగుండదు. నాకు 200 రూపాయల టికెట్ కి తెలిసొచ్చింది ఏంటంటే 600 కోట్ల స్కామ్, అమీర్పేట్ విజువల్స్, లిప్సింక్ లెస్ డైలాగ్స్, బస్ కట్ రావణాసుడు అండ్ ఇదేంటని అడుగుతున్నా. ఓం రౌత్ కి నేను చెప్పొచ్చేది ఏంటంటే కల్కిలో కూడా ప్రభాస్ వాడింది విగ్గే, బట్ దాన్ని నువ్వు ఇలా ప్రజెంట్ చేస్తావని అస్సలు ఊహించలేదు. ఓం రౌత్ అందరికీ తెలిసిన రామాయణాన్ని కొత్తగా ఎలా ప్రజెంట్ చేస్తాడా అనుకున్నా, బట్ అతనికి అసలు రామాయణం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అట్లీస్ట్ సీరియల్ రామాయణం ఉన్నా చూసినా ఓకే ఇలా తీయాలేమో అని ఒక క్లారిటీ వచ్చేది. దేర్ హీ డిడ్ ఏ మిస్టేక్. అండ్ ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ చూసిన బిగ్గెస్ట్ డిజాస్టర్ రాధేశ్యామ్. ఈ సినిమా బడ్జెట్ 350 కోట్లు పెడితే ఇది కలెక్ట్ చేసింది 215 కోట్లు. సినిమా పోవడానికి మెయిన్ రీజన్ బడ్జెట్. అంతా రిచ్ అండ్ ఆర్టిఫిషియల్ గా ఉండేసరికి ఎవ్వరికి పెద్దగా కనెక్ట్ కాల. అండ్ బాహుబలికి ముందు ఎప్పుడో ఒప్పుకున్న స్టోరీ కావడం, సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకపోవడంతో అండ్ అంతా ఆర్టిఫిషియల్ గా ఉండడంతో జనాలకి సరిగ్గా ఎక్కల. డైరెక్టర్ రాధా కెమెరాన్ టైటానిక్ రేంజ్ లో ఊహించుకున్నాడు, బట్ ఇట్ బికేమ్ ఏ డిజాస్టర్. నెంబర్ 2, మన మహేష్ బాబు కెరీర్ లో ఉన్న బిగ్గెస్ట్ రాట్ ఫిలిమ్స్ ఏంటంటే బ్రహ్మోత్సవం, ఆగడు, స్పైడర్ అండ్ రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం. బ్రహ్మోత్సవం విషయానికి వస్తే ఇదొక సీరియల్ కి ఎక్కువ, మెలో డ్రామాకి తక్కువ. ఒక మంచి మాట అంటే బ్రహ్మోత్సవం అని అంట. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎందుకున్నారో వాళ్ళకి తెలియదు. అండ్ హీరో ఫాదర్ చనిపోయాక ఇలా ఎందుకు చేస్తాడో అస్సలు అర్థం కాదు. చివరాఖరికి ఫ్యామిలీలో ఉన్న రిలేషన్ లింక్స్ ఎత్తుక్కుంటూ ఇండియా మొత్తం ఎందుకు తిరుగుతారో అస్సలు అర్థం కాదు. అండ్ సినిమా మొత్తంలో చెప్పుకోదగ్గ విషయం ఏదన్నా ఉంది అంటే అది మ్యూజిక్, అంతకు మించి ఏమీ ఉండదు. అండ్ ఆగడు అయితే దూకుడులో దూకుని తీసేసి ఆగా పెట్టినట్టుంటది. సేమ్ పోలీస్ క్యారెక్టర్ ఫర్ హీరో అండ్ అదే ఓల్డ్ కామెడీ అండ్ సేమ్ విలన్ రోల్ తో ఈసారి జనాలకు అర్థమైపోయింది, చూడడం మానేశారు. అండ్ స్పైడర్ విషయానికి వస్తే ఇట్ వాజ్ అ ఫ్రికింగ్ టార్చర్ ఫర్ ఆడియన్స్. ఆ పెద్ద రాయి జనాల మీద పడ్డం ఏంటో అండ్ ఐరన్ రాడ్ దిగినా గానీ హీరో బ్రతికి ఉండి విలన్ ని ఏం చేసి మరీ షూట్ చేయడం ఏంటో అండ్ దట్ క్లైమాక్స్. అండ్ స్పైడర్ మూవీలో చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే అది విలన్ క్యారెక్టర్ మాత్రమే. ఈ మూవీకి స్పైడర్ అని టైటిల్ ఎందుకు పెట్టారో మురళదాస్కే తెలియంది. అండ్ రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం మూవీ అయితే ఇట్ వాజ్ ద ఎమోషన్లెస్ ఎమోషన్ మూవీ విత్ ద సేమ్ ఓల్డ్ టెంప్లెట్. అయినా గుంటూరు నుండి హైదరాబాద్ కి అంత ఫాస్ట్ గా ఎలా వస్తాడో నాకైతే అర్థం కాలేదు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు యాక్ట్ చేశారు కాబట్టి ఆ మాత్రమైన కలెక్షన్స్ వచ్చాయి. అదే నార్మల్ కామన్ యాక్టర్ యాక్ట్ చేసి ఇది నార్మల్ డేస్ లో రిలీజ్ అయి ఉంటే జనాలు అస్సలు చూసుండేవాళ్ళు కాదు. నెంబర్ 3, మన జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఉన్న బిగ్గెస్ట్ రాట్ ఫిలిమ్స్ ఏంటంటే శక్తి అండ్ దమ్ము. శక్తి ఒక మహా అద్భుతం. ఇది మెహర్ నోలన్ సృష్టించిన ఒక మాస్టర్ పీస్. ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ని మీ కెరీర్ లో తీసిన వర్స్ట్ ఫిల్మ్ ఏంటి అంటే శక్తి అనే అంటారు. ఇందులో చూసేవి ఎక్కడో ముందెప్పుడో చూసినట్టు ఉంటది, బట్ ఎక్కడ చూసారో అర్థం కాదు. అదే మన మగధీరాన్ని చూసి తీసినట్టు ఉంటది. బట్ తారక్కి విగ్గు పెట్టి చేయకూడని స్టంట్లన్నీ చేపించి చివరాఖరికి బోల్తా పడ్డారు. ఈ సినిమా ఈజిప్ట్ లో ఉన్న మమ్మీలతో స్టార్ట్ అయ్యి ఇండియాలో ఉన్న శక్తి పీఠాల దగ్గర ఎండ్ అయింది. వాహ్, సూపర్ అబ్బా. డైరెక్టర్ మెహర్ నోలన్ కి చెప్పాలనుకున్నది ఒకటే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ మాస్టర్ పీస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా ఏం చెప్పగలం? అండ్ దమ్ము విషయానికి వస్తే ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన బోయా మ్యాన్ నుంచి వచ్చిన ఒక డైమండ్ అని చెప్పొచ్చు. కొడితే పల్టీలు కొట్టడం చూసాం గానీ ఇలా బౌన్స్ అవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం చూసా. హియర్ కమ్స్ ద జీరో గ్రావిటీ. అండ్ ఇక్కడ ఈ సీన్ లో హీరో సెకండ్ ఫ్లోర్ మీద నుంచి అద్దాలు పగలు కొట్టుకొని కార్ మీదకి జంప్ చేస్తాడు. ఇంచ్ స్క్రాచ్ కూడా అవ్వదు. అండ్ అదే ఊపులో విలన్స్ అందరినీ కొట్టేస్తాడు. అండ్ మూవీ మొత్తం డబుల్ మీనింగ్ సాంగ్స్, ఇల్లాజికల్ ఫైట్స్, లాగెస్ట్ స్టోరీతో పాటు చాలా చోట్ల బీప్ సౌండ్స్ కూడా ఉంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత గొప్ప స్టోరీయో.
నెంబర్ 4, మన రామ్ చరణ్ కెరీర్ లో ఉన్న బిగ్గెస్ట్ రాడెస్ట్ ఫిలిం ఏంటంటే వినయ్ విజయరామ. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, చిరు అండ్ రామ్ చరణ్ ఈ సినిమాని రిలీజ్ కి ముందు చూసారా లేదా అని. మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇది ఒక మంచి సినిమా, మీ అందరూ ఆదరించవలసిన సినిమా, తొక్కొరా అని ఏదేదో చెప్తారు. అంటే ఇదంతా ఫేకా? అంటే సినిమాలో ఈగల్ హెడ్స్ ని తీసుకెళ్లే సీన్ గానీ, స్నేక్ బైటింగ్ సీన్ గానీ, లేదా హీరో ట్రైన్ మీదకి జంప్ చేసే సీన్ గానీ, ఇవన్నీ చూసింటే ఇలా మాట్లాడుండ్రే. అండ్ ఈ సినిమాను కూడా మన ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన బోయామేనే డైరెక్ట్ చేశాడు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇందులో ఏ మాత్రం స్టోరీ ఉంటుందో, ఏ మాత్రం ఎమోషన్స్ ఉంటాయో, ఇంకా ఏ మాత్రం లాజిక్స్ ఉంటాయో. దెర్ ఈజ్ నో లాజిక్స్, ఓన్లీ షాకింగ్ సీన్స్ విత్ సమ్ గాలి ఎఫెక్ట్. అదే మ్యాజిక్. ఈయన ప్రతి సినిమా ఒక కళాఖండం. ఈయన గురించి ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ రామ్ చరణ్ కెరీర్ లో ఉన్న ఇంకొక డిజాస్టర్ ఏంటంటే బ్రూస్ లీ. మంచి గుర్తుండిపోయే క్లాసిక్ కామెడీ మూవీస్ తీసిన శ్రీను వైట్ల గారు డైరెక్ట్ చేశారు సినిమాని. అవే సేమ్ ఓల్డ్ టెంప్లెట్స్ అయిన కామెడీని వాడడం అండ్ డ్యూరేషన్ లేని స్టోరీ అవడం వల్ల జనాలకి ఈ సినిమా ఆ టైంలో సరిగ్గా ఎక్కల. అండ్ చరణ్ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. నెంబర్ 5, మన పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఉన్న బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఏంటంటే అజ్ఞాతవాసి అండ్ సర్దార్ గబ్బర్ సింగ్. అజ్ఞాతవాసి విషయానికి వస్తే ఈ సినిమా డిజాస్టర్ అయినా రిలీజ్ టైంలో Day 1 రికార్డ్స్ ని పెట్టిందంటే అది ప్యూర్లీ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ అనే చెప్పాలి. బట్ ఈ సినిమాని మాత్రం ఆయన ఇంట్రెస్ట్ లేకుండా తీసినట్టే ఉంటది. లైక్ స్టోరీని ఫ్యూ మినిట్స్ ఫోన్ కాల్లో ఓకే చేయడం అండ్ సాంగ్స్ లో లిప్సింక్ లేకుండా ఉండడం, ఇవన్నీ చూస్తే ఈ సినిమా తీయడం ఆయనకి ఆ టైంలో ఇంట్రెస్ట్ లేదు అని అర్థమవుతుంది. అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ విషయానికి వస్తే ఆయన కెరీర్ లో ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసిన మూవీస్ అజ్ఞాతవాసి అండ్ గుంటూరు కారం. గురూజీ ఈ సినిమాని లార్గో విచ్ అనే ఒక ఫ్రెంచ్ మూవీ నుంచి తస్కరించాడు. అండ్ అజ్ఞాతవాసి స్టోరీ విషయానికి వస్తే అదే పాత చింతకాయ పచ్చడైన అత్తారింటికి దారేది స్టోరీలో అత్తం తీసేసి అమ్మని పెట్టినట్టుంటది. అండ్ మధ్య మధ్యలో కామెడీ ఎందుకుందా అనిపించేలా ఉంటది. అండ్ హీరోయిన్స్ అక్కడ నటించడానికి స్కోప్ లేకపోయినా వాళ్ళకి క్యారెక్టర్స్ ఇచ్చాడంటే వాహ్, గ్రేట్ గురూజీ. మూవీ చివరాఖరికి వచ్చేసరికి ఒక మంచి ట్విస్ట్ పడ్డా చూసే జనాలకి అక్కడ కనెక్ట్ కాదు, ఇంట్రెస్ట్ పోయిద్ది. అండ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఉన్న ఇంకొక రాట్ ఫిలిం సర్దార్ గబ్బర్ సింగ్. ఒక మంచి సినిమాని అలా ఉంచకుండా దానికి సీక్వెల్ తీయడం, అందులో స్టోరీ ఉండకుండా ఉండడం అండ్ అవే టెంప్లెట్స్ ఫాలో అవడం, చివరాఖరికి అది డిజాస్టర్ అవడం, ఈ మధ్య ఇవన్నీ కామన్ అయిపోయినాయి. అలా గబ్బర్ సింగ్ ని మ్యాచ్ చేయలేని సీక్వెలే ఈ సర్దార్ గబ్బర్ సింగ్. ఇందులో అవే ఐటమ్ సాంగ్స్, అవే ఓల్డ్ క్రింజ్ కామెడీ సీన్స్ అండ్ అవే ఎర్రకండువా మ్యానరిజం సీన్స్ తప్ప చెప్పుకోదగ్గ స్టోరీ ఏమీ ఉండదు. సో అలా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక రాట్ ఫిలిం గా మారిపోయింది. నెంబర్ 6, మన చిరంజీవి గారి కెరీర్ లో ఉన్న రీసెంట్ రాట్ ఫిలిమ్స్ ఏంటంటే బోలా శంకర్ అండ్ ఆచార్య. ముందుగా మెహర్ నోలన్ తీసిన ఈ బోలా శంకర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బికాస్ రీసెంట్ టైమ్స్ లో ఇట్ వాస్ ద మోస్ట్ క్రింజెస్ట్ ఫిలిం ఎవర్. అంతా జబర్దస్త్ వాళ్ళని పెట్టేయడం, ఖుషీ సీన్ ని రీక్రియేట్ అని చెప్పి పెంట చేసేయడం, స్టోరీ లేని సినిమా తీయడం, ఇవన్నీ మెహర్ నోలన్ కి కామన్ అబ్బా. ఎవరూ చేయలేని తీయలేని సాహసాలు చేసి గొప్ప గొప్ప కళాఖండాన్ని దింపుతాడు మెహరన్న. ఇంకా ఈ వర్స్ట్ క్రింజెస్ట్ రీమేక్ గురించి మాట్లాడుకోవడమే మంచిదేమో. అండ్ ఆచార్య విషయానికి వస్తే నాకు 3 పదాలు వినిపిస్తాయి: పాదఘట్టం, ధర్మస్థలి, సిద్ధవనం. కొరుట్ల బ్రోకి ఈ 3 పదాలు తప్ప ఏమీ తెలియనట్టుంది. ఈ సినిమాలో ఆర్టిఫిషియల్ సెట్స్ కి మేకింగ్ కి పెట్టినంత కష్టం కాస్త రైటింగ్ లో పెట్టుంటే సినిమా వర్కౌట్ అయ్యేదేమో. అండ్ ఐ డోంట్ లైక్ దిస్ 140 crores బడ్జెట్ డీఏజింగ్ షాట్. కల్కిలో అమితాబ్ దీని మీద 100 times బెటర్ ఉంది. అండ్ సినిమా పోవడానికి మెయిన్ రీజన్ చిరు స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అవడం అండ్ ఫ్యూ మినిట్స్ ఉండాల్సిన చరణ్ క్యామియో ఫుల్ లెంత్ చేయడం. నాకు మాత్రం ఆ ధర్మస్థలిని పాతఘట్టంలో ముంచేయాలని ఉంది. సినిమా మొత్తం సిద్ధవనంలో ఉన్న పాతఘట్టం పక్కనున్న ధర్మస్థలి గురించే మాట్లాడతారు. చూసే వాళ్ళకి ఎక్కల. అండ్ ఇట్ బికేమ్స్ ఏ. నెంబర్ 7, మన బాలయ్య కెరీర్ లో ఉన్న రాట్ ఫిలిమ్స్ ఏంటంటే ఎన్టీఆర్ బయోపిక్స్, రూలర్, లయన్, డిక్టేటర్, ఇంకా చాలా ఉన్నాయి. మహానటిని చూసి చేతులు కాల్చుకున్నట్టు ఉంటుంది ఈ ఎన్టీఆర్ బయోపిక్స్ ని చూస్తే. సరిగ్గా తీసుంటే క్లాసిక్స్ అయి ఉండేమో. అండ్ సినిమా పోవడానికి మెయిన్ రీజన్ ఓవర్ డ్రామటైజేషన్ ఆఫ్ దేర్ గ్రేట్నెస్. సీనియర్ ఎన్టీఆర్ గారు గొప్పోళ్ళే, కానీ అది సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్ నుండి ఎండ్ వరకు ఆ గొప్పతనం గురించి చెప్తానే ఉంటారు. అండ్ చూసే జనాలకి ఎక్కడా కనెక్ట్ కాదు, చూడ్డానికి సెల్ఫ్ డబ్బాలా ఉంటది. అండ్ సినిమా మొత్తం ఆయన్ని పొగడమే సరిపోద్ది. అండ్ ఎన్టీఆర్ గారి మేకప్ బాలయ్యకి చాలా చోట్ల సెట్ అవనట్టే ఉంటుంది. మహానట్లా తీద్దాం అనుకున్నారు, బట్ ఎమోషనల్ డెప్త్ ఎక్కడా లేకపోవడంతో చాలా సీన్స్ దెబ్బేసింది, సినిమా రాడ్ గా మిగిలింది. అండ్ రూలర్, లయన్ సినిమాల విషయానికి వస్తే ఇలాంటి సినిమాలు ఉన్నాయని కూడా జనాలు చాలా మంది మర్చిపోయారు. బాలయ్య కెరీర్ లో వర్స్ట్ లుక్ ఏదన్నా ఉంది అంటే అది రూలర్ సినిమాలోదే. టోనీ స్టార్క్ లా చేద్దాం అనుకున్నారు, బట్ బాలయ్య స్టార్ కి అది సెట్ కాల. అండ్ ఫైనల్లీ నెంబర్ 8, మన అల్లు అర్జున్ కెరీర్ లో ఉన్న బిగ్గెస్ట్ రాట్ ఫిలిం ఏంటంటే వరుడు. 5 రోజుల పెళ్లి అని చెప్పి అందరినీ థియేటర్లోకి తీసుకొచ్చి మోసం చేశారు.
హీరోయిన్ ఫేస్ రివీల్ చేయకుండా అన్ని స్క్రీన్ మీదే చూడండి అని చెప్పి లాస్ట్ కి తుస్సుమనిపించారు. సీరియలిస్టిక్ డ్రామాగా ఉన్న ఈ సినిమా జనాలకి ఎక్కలా అండ్ అల్లు అర్జున్ కెరీర్ లో ఒక రాడ్ ఫిల్మ్ గా మిగిలిపోయింది. ఫైనలీ దీస్ ఆర్ అవర్ టాలీవుడ్ హీరోస్ రాడ్ మూవీస్. ఇవే కాక మిగిలిన హీరోస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి ఇంకొక వీడియోలో డీప్గా డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఏది రాడ్ ఫిల్మ్ అనిపించిందో అది కమెంట్ చేయండి. కొత్తగా ఛానల్కి ఎవరైనా వచ్చుంటే ఒకసారి ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.